సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులపైన నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం దాటికి కోదాడ పెద్ద చెరువు నిండు కుండలా మారింది. చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కోదాడలోని పలు కాలనీల్లోకి ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైనటువంటి వర్షపాతానికి సంబంధించి. ఎస్ రమేష్. రైట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా సూర్యాపేట, యాదాద్రి 2 జిల్లాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కోదాడ ప్రాంతంలో చూసినట్లయితే కోదాడ పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడంతో కూడా కాలనీలోకి నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలనీ వాసులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోదాడ నుంచి అనంతగిరి వెళ్లే మార్గం అంతా కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో కూడా మొత్తం జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్, అదేవిధంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా వెంటనే ఫీల్డ్ లోకి వచ్చి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. రాత్రి అదృష్టవశాత్తు కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా ఎలాంటి పెద్ద నష్టం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. రాత్రంతా కూడా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఓవైపు మూసి వరద ప్రవాహం ఉప్పొంగిపోతుందో కూడా మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పోచంపల్లి, బీబీ నగర్ మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం పూర్తిగా పెరగడంతో కూడా 4 గేట్లను కూడా మూసి గేట్లను తెరిచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికే నిండు కుండలా చేయడంతో కూడా మొత్తం 26 గేట్లను కూడా విడుదల చేయడం జరిగింది. 2.5 లక్షల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఎట్ ఏ టైం కూడా 2.5 లక్షల అవుట్ఫ్లో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా మాత్రం సూర్యాపేట జిల్లాలో ఈ వర్షాభావ పరిస్థితి ఉంది. కోదాడ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కోదాడ ప్రాంతం పెద్ద చెరువు పూర్తిగా నిండడంతో కూడా కాలనీలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. కానీ అదృష్టవశాత్తు రాత్రి వర్షం కురవకపోవడంతో కూడా అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. నిన్న రాత్రి ఒక్కసారి కొంచెం తెరపిచ్చింది నల్గొండ జిల్లాలో చాలా చోట్ల. కానీ మొన్నటిదాకా కురిసినటువంటి విస్తారంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా